హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లప్రెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు యానీ బెసెంట్ గురించి నేను మీతో చర్చించడం జరుగుతుంది. ఈమె ఒక విశిష్టమైన వ్యక్తిత్వం గల మనిషి. ఆమె ఎట్లంటే సినిమాలలో చూస్తామంతే. ఆమె దేశానికి సంబంధించి అందరూ కూడా వ్యతిరేకించినా కానీ, అందరూ బాధపడ్డా కానీ ఈ కాలనీని స్వాతంత్రం వచ్చేలాగా, ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని కోరుకుని ఎంత దూరం వెళ్ళిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయిపోయి అంత గొప్పగా ఈ దేశం యొక్క స్వాతంత్రం గురించి కృషి చేసిన ఆమె. మరి ఎందుకు ఇలా ఆమె చేసింది, ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం తెలుసుకున్నాము. ఆమె వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాళ్ళకే కాకుండా మదనపల్లి లేకుంటే బీటీ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఉపయుక్తమయ్యేలాగా ఈ సెషన్ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పోజర్ గురించి కూడా కొన్ని మధ్యలో చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇంకొంచెం విషయాలు, పుస్తకాల్లో లేని విషయాలు కూడా దీంట్లో చొప్పించడం జరిగింది. మరింత బెటర్ వేలో అర్థం చేసుకోవడానికి అది హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. 2 క్వశ్చన్స్ ఇక్కడ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి, ఆమె ఏమంటే గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యానీ బెసెంట్ టు థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీకి యానీ బెసెంట్ చేసిన కృషిపై సంక్షిప్త గమనిక ఇవ్వండి. సో జనరల్గా హోమ్ రూల్ ఉద్యమం అది తెలిసి ఉంటుంది, కానీ థియోసాఫికల్ సొసైటీ అని తెలిసి ఉంటుంది. ఏమి చేశారు ఆమె, ఎలా అట్రాక్ట్ అయ్యారు, ఈ విషయాలు రాయమంటే మనము సిద్ధంగా ఉండాలి. రెండోది, ఒక కామెంట్, ఒక ఈమె గురించి వేరే వాళ్ళు చెప్పిన విషయం జవహర్లాల్ నెహ్రూది ఇచ్చి కామెంట్ చేయమని అడిగారనుకో, మీరు చేయగలగాలి. టు ది యంగర్ జనరేషన్ ఆఫ్ టుడే, ఈయన 1950s చెప్పారు. ఇది బెసెంట్ మైట్ బి జస్ట్ ఎ నేమ్, బట్ టు మై జనరేషన్ అండ్ ది వన్ బిఫోర్ దట్ షీ వాజ్ ఎ ట్రెమెండస్ ఫిగర్. నాట్ ఓన్లీ షీ ప్లేడ్ a conspicuous role in India's fight for freedom, but she was one of those early persons who drew our attention to our own heritage and made us feel proud of it. Comment. ఈనాటి యువతరానికి బెసెంట్ కేవలం ఒక పేరు మాత్రమే కావచ్చు, కానీ నా తరానికి మరియు అంతకుముందు ఉన్నవారికి ఆమె అద్భుతమైన వ్యక్తి. భారతదేశం యొక్క స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో ఆమె స్పష్టమైన పాత్ర పోషించడమే కాక, మన స్వంత వారసత్వం వైపు మన దృష్టిని మళ్లించి మరియు దాని గురించి మనకు గర్వంగా అనిపించేలా చేసిన వ్యక్తులలో ఆమె ఒకరు అన్న జవహర్లాల్ నెహ్రూ మాటలపై వ్యాఖ్యానించండి. ఈ రెండిటికి ఇంకా కూడా కొన్ని విషయాలలో మీకు ఎక్కువ ఈమె గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఇది పూర్తిగా మీరు విన్నారంటే. ఇంకా పర్సనల్, ఆమె యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్కి వెళ్తే 1847 అప్పుడు ఆమె పుట్టారు. ఆమె 1933 దాకా ఉన్నారన్నమాట. సో 1867 అంటే 20 ఏళ్ళ వయసులో ఆమె పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? ఫ్రాంక్ బెసెంట్. అందుకే ఈ బెసెంట్ అనే పేరు మనం చూస్తూ ఉంటాము. ఆమె హస్బెండ్ నేమ్ అనమాట. అది ఏ క్లర్జీ మ్యాన్. ఆయన ఒక క్లర్జీ మ్యాన్. ఆయన ఒక చర్చిలో పనిచేసి కొంత ఆర్థడాక్స్ పర్సన్ అనమాట. అతని ద్వారా 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే చాలా అన్కన్వెన్షనల్ ఆమె. ఈ రిలీజియస్ మ్యాటర్స్లో ఆయనకి చాలా డిఫరెంట్గా అనిపించింది. అతనేమో ఆర్థడాక్స్ పర్సన్, క్రిస్టియన్ అదే పని చేస్తున్నది కూడా క్లర్జీ మ్యాన్గా ఉన్నారు. మరి ఈమె వ్యూస్ ఏమో చాలా రాడికల్గా ఉన్నాయి. ఆమె స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి. అందుకోసం ఆఖరికి లీగల్ సపరేషన్ 73 అంటే 6 సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నారు, మళ్ళా విడిపోయారన్నమాట. ఎవరి దారులు వారిలో అయిపోయి. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆమె ఎంత స్వతంత్ర భావాలు గల వ్యక్తి. ఆ భావాలలో అంత చేంజ్ ఉంది కాబట్టి కలిసి ఉండలేకపోయారన్నమాట. ఆమె తర్వాత జిడ్డు కృష్ణమూర్తి, మదనపల్లికి చెందిన జిడ్డు కృష్ణమూర్తిని అడాప్ట్ చేసుకున్నారు.
అది ఆమె పర్సనల్ లైఫ్ అనమాట. ఇంకా కూడా ఆమె ఒక సోషలిస్ట్. ఆమె ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఒకటి మతపరమైన స్వతంత్ర భావాలు కలిగి క్రిస్టియానిటీ మాత్రమే కాకుండా స్వతంత్రంగా ఆలోచించగలిగిన వ్యక్తి. మనమంతా ఏంటి, మనం క్రిస్టియన్స్కి పుడితే క్రిస్టియన్స్, హిందూస్కి పుడితే హిందూస్, మనం చాయిస్తో తీసుకోవట్లేదు ఏ మతాన్ని. ఈ అట్లా కాదు, ఆమె సొంతమైన చాయిస్తో తీసుకునింది. ఆమెకు నచ్చి, ఆమెకి ఏ మతం నచ్చింది, అన్ని మతాల్లో మంచి తీసుకునింది. అట్లా ఈ మతంలో పుట్టావు కాబట్టి ఈ మతాన్ని సపోర్ట్ చేయడం, ఆ మతం కోసం చనిపోవడం, ఇలా చేస్తుంటాం మనం. స్వతంత్ర భావాలు లేని వాళ్ళం అన్నమాట చాలా మటుకు. అయితే ఈమె అట్లా కాదు, ఆమె సోషలిస్ట్ కూడా. ఆమె ప్రజల యొక్క ఆ రెండో డైమెన్షన్ కూడా అర్థం చేసుకుంటే, ఆ రెండు కలిపేసరికి ఆమె థియోసాఫిస్ట్, సోషలిస్టు, ఆ రెండు కలిపాం కాబట్టి ఆమె భారతదేశానికి అంతగా చేసింది. సోషలిస్టులు ఎప్పుడు కూడా అందరూ ప్రజలు ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు, ఈమె ప్రపంచంలోని ప్రజలంతా బాగుండాలనుకునింది. థియోసాఫిస్ట్ కాబట్టి వరల్డ్ రిలీజియన్స్, ముఖ్యంగా హిందూయిజము, బుద్ధిజము, వాటిని ఎక్కువ లైక్ చేయడం. కాబట్టి ఆ రెండు కలిపి ఆ రిలీజియన్స్ ఈ ఇండియాలో ఉన్నాయి, ఆ బాధలు పడే ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఆ రెండిటి కోసం ఆమె మనసా వాచా కర్మన కృషి చేసింది. అలాగే ఉమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా ఆమె, ఉమెన్స్ రైట్స్. సో తర్వాత ఒక గొప్ప ఒరేటర్, చాలా బాగా మాట్లాడుతుంది, ఎడ్యుకేషనలిస్ట్. ఆమె ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ, ఈ ఐడియాస్ అన్నీ కూడా చెప్పడం అంటే ఎట్లా చెప్పాలి, ఏదన్నా ఒక జర్నల్ లేకంటే ఒక న్యూస్ పేపర్ రన్ చేయడం, ఆమె ఒపీనియన్స్ చెప్పడము, కాంట్రిబ్యూట్ చేయడం. అలాగే ఎడ్యుకేషన్, పిల్లలందరికీ ఒక స్కూల్ పెట్టాలి, అలా పెట్టి ఆమె ఐడియాలజీని ప్రమోట్ చేసుకునింది. అలాగే ఫిలాంథ్రఫిస్ట్, ఎంతోమందికి ధన సహాయం కానీ అన్ని రకాల సహాయాలు కూడా చేసిందనమాట. అలాగే ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఛాంపియన్ ఆఫ్ హ్యూమన్ ఫ్రీడమ్. అది బోత్ ఐర్లాండ్ అండ్ ఇండియా, ఈ రెండు ప్యారలల్గా నడిచేటప్పుడు ఐర్లాండ్ వాళ్ళు కూడా బ్రిటిష్ నుంచి స్వాతంత్రం కావాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని సపోర్ట్ చేసింది. అలాగే ఇండియాలో ఎక్కువ చేసిందనమాట. షివాజే అప్పటికి ఇండియాలో అంత గొప్ప లీడర్సు, ఇప్పుడు గాంధీ వచ్చి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింటే దాన్ని ఫిల్ చేశారు, కానీ అంతకుముందు అంత లేరు. అప్పుడు ఈమె చాలా టవరింగ్ పర్సన్. షీ వాజ్ ఎ లీడింగ్ స్పీకర్ ఫర్ బోత్ ది ఫేబియన్ సొసైటీ అండ్ మార్క్సిస్ట్ సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్. అయితే ఆ తర్వాత వాటిని మెల్లిమెల్లిగా డిస్టెన్స్ చేసేసుకుంటుంది థియోసాఫిస్ట్ అయిన తర్వాత. ఇంకా ఆమె వర్క్స్ అంటే పుస్తకాలు చెప్పాను కదా, చాలా రాసిందని, చాలా రాసింది. కొన్ని మాత్రమే చెప్తున్నా, ఆ టైటిల్స్ చూసి ఒక అవగాహన వస్తుందేమో అని. మ్యారేజ్ యాజ్ ఇట్ వాజ్, యాజ్ ఇట్ ఈజ్ అండ్ యాజ్ ఇట్ షుడ్ బై, ఎ ప్లీ ఫర్ రిఫార్మ్. మ్యారేజెస్లో రిఫార్మ్స్ కావాలా అని కోరుకునింది ఆమె. వై ఐ బికేమ్ ఏ థియోసాఫిస్ట్, భగవద్గీత, కర్మ, an introduction to yoga, the future of Indian politics, esoteric Christianity. ఒక డైలీ రన్ చేశారనమాట, న్యూ ఇండియా. సో దిస్ వాజ్ ఇన్ ది సేమ్ లీగ్ యాజ్ గాంధీస్ హరిజన్ అండ్ తిలక్స్ కేసరి. సో మనందరికీ తెలుసు గాంధీ గారు హరిజన్ అని, తిలక్ కేసరి అని, చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ది మౌత్ పీసెస్ ఆఫ్ దేర్ ఐడియాలజీస్. అలాగే ఈమె న్యూ ఇండియా, కొత్త భారతదేశం కోసం కలలు కానీ ఆ పేరు పెట్టి ఒక డైలీ రన్ చేశారు, చాలా పాపులర్గా ఉన్నింది అప్పుడు. ఇంకా థియోసాఫికల్ సొసైటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇదేమంటే న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ చేశారు థియోసాఫికల్ సొసైటీని, న్యూయార్క్లో. ఆమె 1875లో థియోసాఫికల్ సొసైటీ, బ్లావెట్స్కీ అండ్ 2 అదర్ అమెరికన్స్, వీళ్ళు కలిసి ఎస్టాబ్లిష్ చేశారనమాట. అప్పుడు బ్లావెట్స్కీ, ఓల్కాట్, వాళ్ళిద్దరూ ఇండియాకి రీలొకేట్ అయిపోయారు. ఆ తర్వాత దాని హెడ్ క్వార్టర్స్ అడయార్లో పెట్టారనమాట. సో ఈ థియోసఫీ అంటే ఏంటంటే నియో ప్లేటోనిజం అండ్ ఏషియన్ రిలీజియన్స్ సచ్ యాజ్ హిందూయిజం అండ్ బుద్ధిజం, వీటిలన్నీ కలిపి వాళ్ళు థియోసఫీ స్టార్ట్ చేశారు. మెయిన్గా టిబెటన్ మాస్టర్స్. బుద్ధిజం అంటే మహాయాన, హినయాన అట్లా కాకుండా టిబెటన్ మాస్టర్స్, మాంగ్స్ ఉంటారు కదా,
వాళ్ళకి చాలా గ్రేట్ విజ్డము, సూపర్ న్యాచురల్ పవర్స్ వాటిని కూడా నమ్మారనమాట ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు. ఆ మాంక్స్కి, ఆ మాస్టర్స్కి ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్. అలాగే వరల్డ్ రిలీజియన్స్ అన్నిట్లో మంచి చూస్తూ వచ్చారు. ఇంకా నూరేళ్ల తర్వాత కూడా వీళ్ళ ఇంపాక్ట్ ఇప్పటికీ ఉందన్నమాట. సో ఎలా ఉంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తానని. నేను ఒక థియోసాఫికల్ స్కూల్లో చదువుకున్నాను, గిరిరావ్ థియోసాఫికల్ స్కూల్ అనేసి మదనపల్లిలో. తర్వాత బెసెంట్ థియోసాఫికల్ స్కూల్, ఆని బెసెంట్ పెట్టిండే కాలేజ్, బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్. అలాగే రావడం వలన నాకేమంటే ఒక సర్వమతాల మీద ఒక అవగాహన, కొంతవరకు ఒక మంచి అభిప్రాయము, మంచి మతం అంటే ఇష్టం కలిగింది. మన మతం అనే కాదు, ఏ మతమైనా మంచి ఉంటుంది అనేసి నేను ఆ స్కూల్లో చదవడం వలన అలాంటి అభిప్రాయము. తర్వాత దాని గురించి తెలుసుకోవాలని కూడా అమెరికాలో ఉన్నప్పుడు 1 సంవత్సరం నేను సండే స్కూల్ కూడా వెళ్ళడం జరిగేది. సో ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అలాగా వాళ్ళు చెప్పేటోళ్ళు అనమాట చర్చిలో. సో నాకు జీసస్ క్రీస్ట్ వచ్చాక చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగా అనిపించింది అనమాట. ఇది అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు, అయితే న్యూ టెస్టిమెంట్లో కొన్ని మంచి విషయాలుగా అనిపించాయి, కొన్ని సిమిలారిటీస్ కూడా కనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓంకారం నుంచినే అంతా వచ్చిందని మనం అంటే, ఇన్ ది బిగినింగ్ దేర్ వాజ్ సౌండ్ అండ్ ఓన్లీ సౌండ్, జాన్ 1:1లో, అండ్ సౌండ్ బికేమ్ లైట్, లైట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫ్లెష్ అని చెప్తారు. సో కొన్ని సిమిలారిటీస్ నాకు కనిపించాయి. ఓకే, మనము సౌండ్ అంటాము, వాళ్ళు కూడా సౌండ్ నుంచినే వచ్చింది అంటున్నారు. సో అలాంటివే కాకుండా లవ్ గురించి అంతా కూడా కొన్ని సిమిలారిటీస్ కనిపించాయి నాకు. కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అన్ని మతాల్లో. ఈమె కూడా అట్లా రియల్గా అది మన ఇప్పటికీ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి అట్లాంటి ఓపెన్ మైండ్ రిలీజన్ గురించి, అలాగే హిందూ మతం యొక్క గొప్పతనం గురించి అవన్నీ కూడా అవగాహన ఇప్పటికీ కలుగుతున్నాయి ఈ స్కూల్స్, ఈ కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి. అలాగే ఈమె ఎక్స్పోజరు ఎట్లొచ్చింది మొట్టమొదట థియోసాఫికల్ సొసైటీకి అంటే 1889 ఆమె షీ వాజ్ ఆస్క్డ్ టు రైట్ ఏ రివ్యూ ఫర్ ది పోల్ మాల్ గెజెట్. అప్పుడు ఏం చేసి దేని మీద, ది సీక్రెట్ డాక్ట్రిన్ అనే పుస్తకము, బ్లావెట్స్కి రాసిన పుస్తకం మీద ఒక రివ్యూ చేయాల్సి వచ్చింది. అది చేసిన తర్వాత షీ మెట్ బ్లావెట్స్కి ఇన్ ప్యారిస్. ఈ ప్యారిస్లో బ్లావెట్స్కిని కలిసి ఇంకొంచెం తెలుసుకోవాలనుకున్నారనమాట యానీ బెసెంట్. పుస్తకం చదివి బాగా ఇంప్రెస్ అయింది, ఇంకా రివ్యూ రాయొచ్చు కానీ కలిసి మాట్లాడి రాద్దామని. దెన్ చాలా అప్పుడే మొట్టమొదటి పర్సనల్ కలవడం, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది, ఆమె ఇన్ఫ్లుయెన్స్ మీద. దెన్ ఫ్యాబియన్ సొసైటీ మీద, మార్క్సిజంకి డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. దెన్ 1893 చికాగో వరల్డ్ ఫేర్. ఇక్కడ మన వివేకానంద కూడా వరల్డ్ రిలీజియస్ మీట్కి వెళ్ళారు కదా, అదే అనమాట చికాగో వరల్డ్ ఫేర్లో అదొక పార్ట్. దానికి ఈమె కూడా వెళ్ళారు థియోసాఫికల్ సొసైటీని రిప్రజెంట్ చేసేయడానికి. అలాగే ఆ సంవత్సరమే అంత థియోసాఫికల్ సొసైటీలో మెయిన్గా హిందూయిజము, టిబెటన్ బుద్ధిజం గురించి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇండియాకి వచ్చారు ఆమె. ఇంకొంచెం పర్సనల్, ఆమెకి ఏమంటే తెలుసుకుంటుంది, తర్వాత ఇంకా పర్సనల్గా ఇంకా ఎక్కువ తెలుసుకోవాలా వీటి గురించి అన్నప్పుడు ఇంకా ఇండియాకే వచ్చిందనమాట, అర్థం చేసుకున్నామని. ఏదో పుస్తకాలు కాకుండా ఫస్ట్ హ్యాండ్. సో ఫస్ట్ టైం ఇండియాకి 93లో వచ్చారు. అప్పుడు చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ అనే ఆయన్ని కలవడం లండన్లో 94లో జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అక్కల్ట్ కెమిస్ట్రీ అనేది రాశారు. తర్వాత 1908 ఈ లెడ్బీటర్ ఉండి ప్రెసిడెంట్గా, తర్వాత ఆయన కొన్ని కాంట్రవర్సీస్ చిన్నవి రావడం, ఆయన తప్పుకోవడంతో ఈమె ప్రెసిడెంట్, థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అక్కడ అమెరికన్ వింగ్ కూడా కొంత సపరేట్ అయిపోయింది, మిగిలిన ఏరియాకి అంతా కూడా ఈమె థియోసాఫికల్ సొసైటీ ప్రెసిడెంట్ అయ్యారనమాట 1908. ఇంకా ఎడ్యుకేషన్ గురించి థియోసాఫికల్ సొసైటీ తరఫున ఈమె ఏం చేశారు, ఒక స్కూల్ ఫర్ బాయ్స్, సెంట్రల్ హిందూ కాలేజ్. ఈమె హిందూ పేరులోనే ఆమె మన హిందూ మతం యొక్క
ఇన్ఫ్లుయెన్స్ ఆమె మీద చూడొచ్చు. సెంట్రల్ హిందూ కాలేజ్ బెనారస్లో పెట్టారనమాట. ఆ తర్వాత 1911 ఆమె ఏం చేశారు, పండిట్ మదన్ మోహన్ మాలవ్యని కలవడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కలిసి ఒక యూనిట్ అయిపోయి ఒక యూనివర్సిటీ లాగా కొత్తది స్టార్ట్ చేయాలా అనుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఏమనిందంటే, ఒక కాలేజ్ ఉంది కదా ఈ మీద సెంట్రల్ హిందూ కాలేజ్, అది కూడా కలిపితే మేము పర్మిషన్ ఇస్తాం దీంట్లో అంటే, ఫస్ట్ కాలేజ్ కింద సెంట్రల్ హిందూ కాలేజ్ ని బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం 1917. సో ఇప్పటికీ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక ఐఐటి స్టేటస్ ఉంది. BHU చాలా పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్. చూడండి, నేను జనరల్గా చెప్తూ ఉంటాను, ఎవరన్నా గొప్ప వ్యక్తులు ఉన్నారంటే 100 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ ప్రభావం ఇప్పటికీ చూడొచ్చు. సో PHU గురించి ఇప్పటికీ ఆమె ఆలోచన అప్పుడు మొదలుపెట్టినా కానీ అంత పవర్ ఉంది కాబట్టి, ఆలోచనలో ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి 100 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు 1917లో పెట్టారు. సో 2017 వరకు ఇంకా దినదిన అభివృద్ధిమానమే అవుతూ ఉంది. అలాగా ఆమె ఇంపాక్ట్ని మనం చూడొచ్చు అనమాట. సెంట్రల్ హిందూ కాలేజ్ ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అదనమాట. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీటీ కాలేజ్ చూడొచ్చు అనమాట. సో మొత్తం దేశానికి సంబంధించి ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఈ యానీ బెసెంట్ గురించి బోత్ ఇండియన్ హిస్టరీలో, ఏపీ హిస్టరీలో సిలబస్లో ఉంది గ్రూప్ 1కి. కాబట్టి మనం ఏపీ గురించి కూడా ప్యారలల్గా కొంత తెలుసుకోవాలి. సో థియోసాఫికల్ సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ అంటే, ఇంకా తర్వాత 1915లో ఆమె మదనపల్లిలో వచ్చిందనమాట. ఇట్ వాజ్ అఫిలియేటెడ్ బీటీ కాలేజ్, అది మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అఫిలియేట్ అయిండే. తర్వాత 17 హోమ్ రూల్ ఉద్యమం చాలా ఉధృతంగా జరిగే రోజుల్లో ఈ మద్రాస్ యూనివర్సిటీ నుంచి దీన్ని డిసోసియేట్ చేసేసారు. అప్పుడు కొంత స్వాతంత్ర భావాలు ఇక్కడ మదనపల్లి బీటీ కాలేజ్లో ఎక్కువ ఉండేటివి. మద్రాస్ యూనివర్సిటీ కొంచెం ప్రో బ్రిటిష్ ఉండాల్సి వచ్చేది. అందుకే ఏం చేశారు, దీన్ని విశ్వభారతి యూనివర్సిటీలో కలిపారు. విశ్వభారతి ఎవరు పెట్టారు, రవీంద్రనాథ ఠాగూర్. సో 1917లో ఇది 1915లో స్టార్ట్ చేస్తే 17కి వచ్చిన తర్వాత 1917 బీటీ కాలేజ్ విశ్వభారతి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది. తర్వాత 1919 ఇంకొక 2 సంవత్సరాలకి సాక్షాత్తు రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లికి వచ్చి బీటీ కాలేజ్లో కొన్ని రోజులు ఉండడం, తర్వాత జనగణమన లిరిక్స్ ఉన్నాయి కదా వాటికి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం, అదంతా అక్కడ జరిగింది. అప్పుడే మార్గరెట్ కజిన్స్ అనే ఆమె దానికి నోట్స్ అంటే మ్యూజికల్ నోట్స్ తయారు చేశారన్నమాట. సో ఎంతో గొప్ప కాంట్రిబ్యూషన్ చేసింది మదనపల్లి. ఇంత గొప్ప వ్యక్తి ఠాగూర్ అక్కడికి రావడం కానీ, అక్కడ జనగణమన దాన్ని ట్యూన్ చేయడము, దాన్ని ఇంగ్లీష్లోకి రాయడము అన్నీ జరిగింది. అలాగే ఠాగూర్స్ విజిట్ అప్పుడు స్కౌట్ మూమెంటు, ఆల్ ఇండియా ఉమెన్స్ అసోసియేషన్ రెండింటినీ మదనపల్లిలో ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం. ఇదే బీటీ కాలేజ్. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ బస్ట్ చూడొచ్చు. బస్ట్ ఇది ఇక్కడే మొట్టమొదట దీన్ని ట్యూన్ చేయబడ్డ జనగణమన మొట్టమొదట ఇక్కడే గానం చేయడం జరిగిందనమాట. ఈ స్టాచ్యూ పక్క నుంచినే నేను మా ఇంట్లో నుంచి ఈ కాలేజ్కి వెళ్ళేటాను ప్రతిరోజు. సో ప్రతిరోజు ఆయన కనపడేటాడు మనకి ఈ రకంగా. సో ఇప్పుడు వరల్డ్ టీచర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది ఎవరు, దాని కాన్సెప్ట్ చెప్తాను చూడండి. బ్లావెట్స్కి అనుకునేదనమాట లార్డ్ మైత్రేయ. సో బుద్ధిస్ట్ మైథాలజీలో నుంచి ఆమె ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, లార్డ్ మైత్రేయ అనేది. హీ వుడ్ కమ్ టు ఎర్త్ యాజ్ ఏ మెసయా. ఆయన ఒక మెసయా లాగా మళ్ళా ఇన్కార్నేషన్ లార్డ్ మైత్రేయది ఉంటుంది అని ఆమె నమ్మింది. ఇంతకుముందు కూడా లార్డ్ మైత్రేయ ఈ భూమి మీదకి కృష్ణుడి అవతారంలో వచ్చారని, తర్వాత
ఇలాగా మంచి నెక్స్ట్ కూడా ఇంకొక అవతారం రాబోతోందని, ఆ తర్వాత జీసస్ లాగా కూడా వచ్చారని ఆమె ఈ రెండు నమ్మిందనమాట. మైత్రేయ అనే కృష్ణుడు, ఆ కృష్ణుడే మళ్ళా జీసస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళా ఈ లార్డ్ మైత్రేయ ఈ యుగంలో, కలియుగంలో ఒక మంచి అవతారాన్ని తీసుకుంటారు అని వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఈ టిబెటన్ మాంగ్స్లో ఉందన్నమాట. ఇప్పుడు దలైలామా ఉన్నారు కదా, వాళ్ళు చిన్న పిల్లలు 2 ఏళ్ళప్పుడు 1 సంవత్సరం అప్పుడు ఐడెంటిఫై చేసేస్తారు నెక్స్ట్ దలైలామా ఎవరు అని. సో అలాగా అంటే వాళ్ళకి మళ్ళా రీఇన్కార్నేషన్స్ జరుగుతుంటాయని నమ్ముతుంటారు. ఇది అదే మోడల్లో ఈ బీసెంటు లెడ్బీటరు ఏమనుకున్నారంటే, ఈ మైత్రేయ ఎవరి రూపంలో వస్తారంటే ఇండియన్ బాయ్ జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లిలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు జిడ్డు కృష్ణమూర్తిని. ఇతనే మైత్రేయ, ఇతను ఫ్యూచర్ మెసయా అని చెప్పి వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మి అడాప్ట్ చేసేసుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తిని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో ఇది కొన్ని ఫొటోస్ చూడండి. ఇక్కడ మేడం బ్లావెట్స్కి ఫస్ట్ది, మేడం బ్లావెట్స్కి ఈమె, తర్వాత యానీ బెసెంట్, తర్వాత ఏమో ఈయన లెడ్బీటర్. సో జిడ్డు కృష్ణమూర్తిని బీచ్కి తీసుకుపోయి మద్రాసులో ఆడిపించుకోవడం ఇలా అంతా. ఆయన అసోసియేషన్లో ఇండియాలో చాలా ప్రముఖ పాత్ర వహించిన ఆయన. సో 1911లో ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అని, అంటే ఈ మెసయ ఎవరైతే రాబోతున్నారో ఆయన కోసం ఒక సంస్థ. ఇప్పుడు ఇలాగే అనమాట, మొదట ఉంటారు ఎవరో మామూలుగా, తర్వాత బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు జీసస్ క్రీస్ట్ కావచ్చు, లేకుంటే సాయిబాబా కావచ్చు, ఒక సంస్థ అనేది సపోర్ట్ చేయాలి కదా వాళ్ళొకరికి అన్నట్టు దీన్ని స్టార్ట్ చేశారు. ఈయన ఫ్యూచర్లో ఒక మెసయ అవుతారు అని చెప్పి. అయితే ఈ జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళు ఆశించినట్టు లేకుండా ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ది ఈస్ట్ని డిసాల్వ్ చేసేస్తాడు. దెర్ ఈస్ నో డిసైపుల్ టు మీ అండ్ ఐఎమ్ నాట్ ఏ గురు టు ఎనీబడి, యు ఆర్ యువర్ ఓన్ గురు, సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం గలవాడు. ఎట్లయితే అది చాలా గొప్ప వ్యక్తిని ఐడెంటిఫై చేశారు వాళ్ళు. అది ఎలా చేయగలిగారో తెలియదు వాళ్ళు ఇతన్ని. అయితే అద్భుతమైన ప్రపంచం అంతా ఇప్పటికీ ఆయన ఇంపాక్ట్ ఉంది. నేను అమెరికాలో పోయినప్పుడు చూశాను, ఈ జిడ్డు కృష్ణమూర్తి ఫాలోయర్స్ అమెరికాలో ఉన్నారు. ఓహో యు ఆర్ ఫ్రమ్ ఇండియా, యు నో జిడ్డు కృష్ణమూర్తి అని అడిగారు అనమాట. కొంతమంది ఫాలోయర్స్ పేర్లు కూడా మార్చుకొని నారాయణ అని అట్లా పెట్టుకొని ఉన్నారు అమెరికన్స్. సో ఇతని గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ కొంత ఇంటలెక్చువల్ సర్కిల్స్లో జిడ్డు కృష్ణమూర్తి బాగా పరిచయం. నేను సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా యు ఆర్ ఫ్రమ్ మదనపల్లి, కెన్ యూ నేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఫ్రమ్ యువర్ నేటివ్ ప్లేస్ అని ఇంటర్వ్యూలో అడిగారు. అయితే నాకు ఆశ్చర్యమైంది, అబ్బా జిడ్డు కృష్ణమూర్తి గురించి వీళ్ళకి తెలుసా మా ఊరోడని. సో అతను అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం చదవండి, మీకు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే. చాలా వందల పుస్తకాలు ఉన్నాయి, చాలా గొప్పగా ఉంటుంది నా ఆలోచన విధానము. అయితే అంత ఈజీగా అర్థం కాదు, చాలా యునిక్, వెరీ డిఫికల్ట్. ఫిలాసఫీలో మొత్తం వరల్డ్ ఫిలాసఫీలో అర్థం చేసుకోవడానికి అతి కష్టము అని చాలామంది చెప్పే విషయం ఏమంటే జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ చాలా యూనిక్ ఉంటుంది. అది వీళ్ళ గురించి థియోసాఫికల్ సొసైటీకి సంబంధించి. తర్వాత ఇంకా ఫ్రీడమ్ స్ట్రగుల్ సంబంధించి ఆమె ఏం చేశారంటే, ఫస్ట్ ఎక్కడైనా అవేకనింగ్, అప్పటికి అవేకనింగ్ లేదు ఇండియాలో, అది ఆమె స్టార్ట్ చేశారు. అది పొలిటికల్ అవేకనింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు దాదాబాయి నరోజీ ఉన్నారు, ఎకనామికల్గా ఎక్స్ప్లాయిట్ అవుతుంది, వెల్త్ అంతా వెళ్ళిపోతుంది అని ఎట్లయితే అవేర్నెస్ క్రియేట్ చేశారు, అట్లా పొలిటికల్ అవేర్నెస్ ఆమె స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1902లో ఆమె రెగ్యులర్గా ఏదో ఒకటి బుక్స్ ఆర్టికల్స్ రాసేటోళ్ళు కదా. అప్పుడు ఏం చెప్పిందంటే, ఇండియా ఈజ్ నాట్ రూల్డ్ ఫర్ ది ప్రాస్పరింగ్ ఆఫ్ ది పీపుల్ బట్ రాదర్ ఫర్ ది ప్రాఫిట్ ఆఫ్ హర్ కాంకరర్స్ అండ్ హర్ సన్స్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ఎ కాంక్వర్డ్ రేస్. ఆమె వీళ్ళ మేలు కోసం చెయ్యట్లేదు ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, వాళ్ళ స్వార్థం కోసమే చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ గురించి ఆమె చెప్తాంది, మా వాళ్ళు స్వార్థం కోసం చేస్తున్నారయ్యా ఇది. భారతదేశంలో భారతమాత బిడ్డల్ని ఒక కాంక్వర్డ్ రేస్, ఒక ఓడించబడ్డ జాతిలాగా వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఆమె నిజం చెప్పేసింది. ఇంకా 1914లో వరల్డ్ వార్
వన్ వచ్చినప్పుడు ఆమె ఏం చేశారంటే ఐర్లాండ్లో ఒక స్లోగన్ మొదలైపోయింది. దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో ఆమె ఏమన్నారంటే ఇంగ్లాండ్స్ నీడ్ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ. చాలా డెస్పరేట్గా బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ మీద ఆధారపడి ఉన్నారు, ఇండియన్స్ మీద. సో పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి వాళ్ళ అవసరము మనకు అవకాశం. బ్రిటిష్ వాళ్ళ అవసరము మనకు అవకాశం. ఇంగ్లాండ్స్ నీడ్ అది ఏంటి? ఇండియాస్ ఆపర్చునిటీ. ఆమె చెప్పారు ఇంగ్లాండ్స్ నీడ్ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి స్లోగన్ అనమాట. ఒక క్విట్ ఇండియా లాగా గొప్ప స్లోగన్ ఇచ్చారు. అక్కడ రెండో ప్రపంచ యుద్ధం క్విట్ ఇండియా అన్నారు కదా, ఇక్కడేమో ఇంగ్లాండ్స్ నీడ్ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ. కాబట్టి లెట్ us ఆస్క్ ఫర్ ఇట్. ఇదంతా చేసేసరికి బ్రిటిష్ వాళ్ళు ఈమెని జైల్లో పెట్టేశారు. సో ఈమె 1916లో ఈమె లాంచ్ చేశారు. ఇది 1916, ఇప్పుడు 14లో ఇది వచ్చింది కదా, హోమ్ రూల్. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే హోమ్ రూల్ ఇది చాలా ప్రముఖమైన ఇన్సిడెంట్స్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే హోమ్ రూల్ ఉద్యమం. ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా టు హ్యావ్ రెజిమ్ చేంజ్ యాజ్ ఇట్స్ మెయిన్ గోల్. అంతవరకు అర్జీలు ఇవ్వడం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏంటి? చర్చించే ప్లేస్ అనేసి అంతే. కాంగ్రెస్ అంటే మొట్టమొదటి అట్లే ఉన్నింది, ఏదో డిస్కషన్స్ ఉపయోగ అర్జీలు ఇవ్వడం. కానీ ఈమె మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ మాకు ఈ భారతదేశానికి హోమ్ రూల్ కావాలి, భారతీయులే భారతదేశాన్ని పరిపాలించుకోవాలి, ఫస్ట్ ఈమె చెప్పారనమాట. అది ఈమె కాంట్రిబ్యూషన్ కింద మనం చూడాలి. ఈ హోమ్ రూల్ తర్వాత ఈమె కన్నా బయట ఉంటే కష్టం అని చెప్పి 1917లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమో కాంగ్రెస్సు ఈ ముస్లిం లీగు ఆ రెండు కలిసి థ్రెట్ చేసాయన్నమాట. ఆమెను కన్నా రిలీజ్ చేయకంటే ఇంటెన్సిఫై లాంచ్ చేస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ హోమ్ రూల్ లీగే కాకుండా కాంగ్రెస్ ముస్లిం లీగ్ కూడా ఈమె రిలీజ్ చేయమని పట్టుబట్టడాయి. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ వాజ్ ఇండియన్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ మూవ్స్ ఇన్ దట్ డైరెక్షన్ వర్ ప్రామిస్డ్. వాళ్ళు ఏం చెప్పారు, సరే మేము సెల్ఫ్ రూల్కి సపోర్ట్ చేస్తాము, మేము అల్టిమేట్గా అప్పుడే ఎప్పుడు అని చెప్పలేదు కానీ చేస్తామని ఒక హామీ ఇచ్చి ఇండియన్స్ని సపోర్ట్ చేయమని అడగడము, యానీ బెసెంట్ని రిలీజ్ చేయడము జరిగిందన్నమాట. బెసెంట్ వాజ్ ఫ్రీడ్ ఇన్ సెప్టెంబర్ 1917. దీని తర్వాతనే 1919 జీవో యాక్ట్ రావడం జరిగింది. సో ఇదంతా కూడా వీళ్ళ కాంట్రిబ్యూషన్ అన్నమాట. డిసెంబర్ 1917 షీ టుక్ ఓవర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అదే సంవత్సరంలో ఆమెకి ఇమ్మెన్స్ సపోర్ట్ దొరికిందనమాట. ఇండియాలో మొత్తం అందరూ కూడా యానీ బెసెంట్ని సపోర్ట్ చేయడము, ఆమెతో ఉత్తేజితులు కావడము, స్వాతంత్రం మాకు రావాల్సిందే ఇప్పుడని మొట్టమొదటిసారి అడగడము. ఆ టైంలో ఆమెని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఆమె ఉన్నారు. సో ఇది ఆమె యొక్క గొప్ప కాంట్రిబ్యూషన్ కింద మనం భావించాలి. అలాగే నెహ్రూ కానీ గాంధీ కానీ ఇద్దరు బెసెంట్ అంటే చాలా గౌరవం ఉండేది. బెసెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది వాళ్ళ మీద. వాళ్ళు ఎంతో అడ్మైర్ చేశారనమాట యానీ బెసెంట్ని. ఈ నెహ్రూ విషయానికి వస్తే ఆయన యొక్క ఎడ్యుకేటెడ్, ఆయన ఇంట్లోనే చదువుకున్నారు టీనేజ్ వచ్చేదాకా. సో హోమ్ ట్యూషన్, అప్పుడు హోమ్ ట్యూటర్ వచ్చేసి థియోసాఫిస్ట్. ఆ రకంగా కూడా నెహ్రూ మీద ఎక్కువ ప్రభావం ఉంది ఈమె చేసిన పనులు. ఆమె చనిపోయేదాకా కూడా కంటిన్యూడ్ క్యాంపెయిన్ ఫర్ ఇండియాస్ ఇండిపెండెన్స్. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, ఆమె బ్రిటన్కి వెళ్ళి కూడా చెప్పారు మనం అక్కడ చేస్తుంటే తప్పు, వాళ్ళని మనం పరిపాలించడానికి లేదు అని. ఈ వైట్ మ్యాన్స్ బర్డన్ టు సివిలైజ్
దిస్ కంట్రీ అనే ఫీల్ అయ్యారు కదా వాళ్ళు మొదట. అది ఈమె వెళ్ళి చెప్పారు మళ్ళీ, లేదు వివేకానంద 93లో చెప్పారు, అట్లాంటిది ఏం బర్డన్ మీకు అక్కర్లే, మేము ఆల్రెడీ చాలా గొప్ప మతాన్ని గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నామని ఆయన చెప్పారు. సో అలాగే ఈమె కూడా బ్రిటన్కి వెళ్ళి చెప్పింది, ఇది తప్పు, వాళ్ళ సంస్కృతి చాలా గొప్పది, వాళ్ళని మనం పరిపాలించడము అనేది మంచి పని కాదు, వీఆర్ నాట్ ఎలిజిబుల్ అని అక్కడికి వెళ్ళి కూడా చెప్పారు ఆమె. ఇంకా రీక్యాప్ చేసుకుంటే ఆమె వర్క్స్ అన్నీ నేను చెప్పడం జరిగింది. భగవద్గీత కావచ్చు, కర్మ, యోగా గురించి అన్ని బుక్స్ రాశారు కదా. సో అవన్నీ మీరు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అట్లాంటి పుస్తకాలు, తర్వాత థియోసాఫికల్ సొసైటీకి ఎట్లా ఎక్స్పోజ్ అయ్యారు, మేడం బ్లావెట్స్కీని ఎట్లా కలిశారు, తర్వాత ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు టిబెటన్ మాంగ్స్ అండ్ ఇండియన్ హిందూ రిలీజన్ బేస్ చేసుకొని ఆమె ఎక్స్పోజర్ థియోసాఫికల్ సొసైటీకి. అసలు వాట్ ఈస్ థియోసాఫికల్ సొసైటీ, ఈ వరల్డ్ రిలీజన్స్లో ఎస్పెషల్లీ ఓరియంటల్ రిలీజన్స్ గురించి ఆమె చాలా ప్రముఖమైన పాత్ర వహించి థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అడయార్లో ఉన్నప్పుడు. తర్వాత వరల్డ్ టీచర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి జిడ్డు కృష్ణమూర్తిని ఆమె అడాప్ట్ కూడా చేసుకోవడం. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత అదే బిహెచ్యు, ఈరోజు మనం చూస్తున్న బిహెచ్యు, దానికి ఆమె మొట్టమొదట స్టార్ట్ చేసినామే. తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ విషయానికి వస్తే ఇంకా అవేకనింగ్తో మొదలుపెట్టి వీళ్ళకి తర్వాత న్యూ ఇండియా అన్న డైలీ న్యూస్ పేపర్ రన్ చేయడం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడం, ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ అరెస్ట్ అండ్ దెన్ హోమ్ రూల్ ఉద్యమం. సో ఇవన్నిటి గురించి మనము చర్చించడం జరిగింది. మీరేం చేస్తారంటే ఈ పాయింట్స్ అన్నిటినీ ఇప్పుడే మళ్ళా అంటారు చాలామంది, నాకు చెప్తున్నారు, సార్ వింటున్నాం బాగుందంటే, వినేది కాదయా, నేనేం హరికథ చెప్పట్లేదు, మీరు ఒక బుక్ తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసేయండి టక్ 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 అని, నేనేమేమి చెప్పాను అంటారా, అప్పుడే కన్సాలిడేట్ అవుతుంది మైండ్లో. సో యూ హ్యావ్ టు డూ దిస్, అది రాసేయండి, పర్మనెంట్గా ఈ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది. తర్వాత వారం తర్వాత ఒకసారి చూసుకోండి ఎంత గుర్తుంది, మళ్ళీ నెల తర్వాత ఎవరితోన్నా మాట్లాడండి, చర్చించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, అది నాకు చాలా లాభం. నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేయట్లా, నన్ను నేనే ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, నాకే మంచిది అనమాట ఇలా చెప్తే. అలాగే మీరు కూడా 10 మందికి చెప్పండి. అలాగా మంచి విషయాలు చెప్పడము, తర్వాత మంచి విషయాలు మీ మనసులో ముద్రించుకుపోవడము జరుగుతుంది. యానీ బెసెంట్ కోట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటా, బెటర్ రిమైన్ సైలెంట్, బెటర్ నాట్ ఈవెన్ థింక్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్ట్. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. మీకు కూడా వర్తిస్తుంది, నా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను నేను. మీరు గ్రూప్ 1 తెచ్చుకోవాలా లేకుంటే ఈరోజు ఇంత చదవాలా అని ఆలోచించి మళ్ళీ ఏమీ చేయకుండా కూర్చుంటా అంటారు అనుకో, అట్లాంటి వాళ్ళ కోసం. మీరు అట్లాంటప్పుడు అట్లా ఆలోచనే వద్దు. నేను ఇప్పుడు మెయిన్స్ రాయాలా అనుకొని మళ్ళీ ఏమి చదువుకోకుండా తిరుగుతా అంటారు చూడు, అట్లా అది కరెక్ట్ కాదు. అట్లాంటప్పుడు బీ సైలెంట్, నేను అది చేస్తా ఇది చేస్తా, నేను ఈసారి బాగా తెచ్చేసుకుంటా, ఇట్లాంటి మాటలే వేస్ట్, అలాంటి ఆలోచన కూడా వేస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్ట్, నువ్వు దానికి అనుకూలంగా ఇప్పుడు నువ్వు పని చేయట్లేదు అనుకో, అట్లాంటి అనవసరమైన ఉబ్బుసుపోక ఆలోచనలు వేస్ట్. ఏదో డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు రావణాసురుడు కూడా స్వర్గానికి నిచ్చెన వేస్తా అన్నాడు, వెయ్యలే, చనిపోయేటప్పుడు బాధపడ్డాడు. అడే అని ప్రొకాస్టినేషన్ మంచిది కాదు. డూ ఇట్ టుడే, నౌ, రైట్ నౌ, దెన్ ఓన్లీ యూ థింక్. వై డూ యూ థింక్? అనవసరమైన ఆలోచనలు ఎందుకు అని చెప్పారు ఆమె. నేను ఒక ప్రేయర్తో కంక్లూడ్ చేస్తాను. ఈ ప్రేయర్ థియోసాఫికల్ స్కూల్లో నేను చదువుకున్నప్పుడు ఒక ప్రేయర్ అన్నమాట. ఇది ఉపనిషత్తుల నుంచి తీసుకొచ్చి పెట్టారు, దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఆ ప్రేయర్ మీటింగ్, ప్రతిరోజు మీటింగ్ అయ్యాక టీచర్స్ స్టూడెంట్స్ కలిసి చేసే ప్రేయర్ అనమాట. ఎట్లా ఎందుకు కలిసి అంటే అదంతా ఒక డామినేషన్ హైరార్కీ కాదు, టీచర్స్ స్టూడెంట్స్కి ఇద్దరు కలిసే ఒక లెర్నింగ్ ప్రాసెస్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఈ రోజుకి కూడా నేను ఈ మెంటర్షిప్ మోడల్లో కూడా నేను బిలీవ్ చేసేది, నేను చెప్తా మీరు వినండి కాదు, అందరం కలిసి ఒక మంచి అవగాహన వైపు వెళ్దాము, డిఫరెన్సెస్ లేకుండానే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లెట్ బోత్ ఆఫ్ us protect each other together. May both of us enjoy together.
May both of us work together. Let our study become radiant. Let there be no hatred between us. Om Shanti Shanti Shanti. Thank you for joining this session. If you want more information, you can call 81010101405060 for mentorship, test series, videos, etc. Or you can send a message to me in 85 number. Please don't call. Please just send a message. I will get back to you. Once again, thank you for joining. Have a good day. Bye bye.